This conference will now be recorded. సో ఓకే. సో నిన్న డాకర్ గురించి చెప్తున్నాం. సో డాకర్ ఇన్స్టాలేషన్ అయిపోయిందా? నిన్న ఎవరో సేమ్ నా దగ్గర వచ్చిన ప్రాబ్లం వచ్చింది వాళ్ళకు కూడా. WSL2 కెర్నల్ అని కావాలని వస్తుంది ఎర్రర్. ఓకే. సో నేనైతే ఇన్స్టాల్ చేశాను అది. సో డాకర్ డెస్క్టాప్. సో ఈ సింబల్ చూడండి, ఇట్ ఈస్ రన్నింగ్. అంతకుముందు మనకి రెడ్ కలర్లో ఉంది ఇది. ఓకే. సో ఇప్పుడు ఇమేజెస్ ఏమన్నా ఉన్నాయంటే ఉబుంటూ అని ఒక ఇమేజ్ ఉంది. లైక్ నేను దీన్ని డిలీట్ చేస్తాను కావాలంటే మళ్ళీ పుల్ చేసుకుంటాను. సో సంతోష్ అకౌంట్ తోటి లాగిన్ అయి ఉన్నాను. ఇప్పుడు నా ఓపెన్ కమాండ్ ప్రాంప్ట్. డాకర్ అనేది ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది కదా. కమాండ్ ప్రాంప్ట్ నుంచి మీరు ఆ కమాండ్స్ నన్ను ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో డాకర్ వర్షన్ చూడండి, ఇది అంటే డాకర్ ఇన్స్టాల్ అయినట్టుగా, అందుకే డాకర్ కమాండ్ పనిచేసింది. మీకు ఎప్పుడైనా ఏ కమాండ్ అయినా పనిచేస్తుందా లేదా తెలియాలంటే సింపుల్ ఆ కమాండ్ని ఎంటర్ చేయండి. See, దీంట్లో ఇన్ని కమాండ్స్ వాడచ్చు డాకర్కి సంబంధించినవి. నేను జస్ట్ డాకర్ అని ఇచ్చాను, ఈ కమాండ్స్ అన్ని వాడచ్చు. సో క్లియరింగ్ సిఎల్ఎస్ అంటే క్లియర్ స్క్రీన్. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ డాకర్ ఫైల్ కావాలని అన్నాను. డాకర్ ఫైల్ ఏముంటాయి? కంటెంట్స్, కాంపోనెంట్స్. డాకర్ కాంపోనెంట్స్ ఏంటివి? నేను ఇది కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్ అడిగారు. ఫ్రమ్, రన్, ఎంట్రీ పాయింట్, సిఎండి, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, ఎక్స్పోజ్ అంటే పోర్ట్ నెంబర్ ఎంత మీద రన్ అవ్వాలి మీ అప్లికేషన్ అని, కాపీ, ఇవన్నీ కాంపోనెంట్స్ ఫైల్స్. సో ఇన్ కేస్ మీకు కావాలంటే విజువల్ స్టూడియో కోడ్ నుంచి అయినా కానీ తీసుకోవచ్చు. చూడండి, సేమ్ కమాండ్ లైన్ నుంచి అయినా చేయొచ్చు, లేకపోతే విజువల్ స్టూడియో కోడ్ నుంచి అయినా చేయొచ్చు. మీకు ఏది యూజర్ ఫ్రెండ్లీగా ఉంటే దాన్ని ఓపెన్ చేయండి. ఓకే. సో ఇక్కడ టెర్మినల్ ఉంది కదా, సేమ్ సి యూజర్స్లో లెనోవోలో ఉంది. సో డాకర్ అనే కమాండ్ ఇక్కడ పనిచేస్తుందో చెక్ చేయండి. పనిచేస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఐ వాంట్ టు క్రియేట్ ఎ డాకర్ ఫైల్. సో డాకర్ ఫైల్ కావాలంటే డాకర్ ఫైల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ కంటైన్స్ ఫ్రమ్ బేస్ ఇమేజ్ ఏం తీసుకోవాలి, దాంట్లో ఏ కమాండ్ రన్ చేయాలి. సో నేను ఆల్రెడీ మీకు ట్యూటోరియల్ పాయింట్స్లో ఒకటి చూపించాను. డాకర్ ఫైల్ ట్యూటోరియల్ పాయింట్. సో మీరు ప్రాక్టీస్ కోసం ఈ ఫైల్ యూజ్ చేయండి. సో కాపీ దిస్ and I want to create a new file. I want to create a new file. Control N. Okay, and select your language, and I want it to be a Docker file. ఇది కమాండ్, సెట్ ఆఫ్ కమాండ్స్ కదా. ఇది రాసిన తర్వాత దీన్ని సేవ్ చేయాలి. ఎలా? కంట్రోల్ ఎస్. ఏ నేమ్ తోటి సేవ్ చేయాలి? క్యాపిటల్ డి, డాకర్ ఫైల్. ఎక్కడ సేవ్ చేయాలి? ఈ లొకేషన్ ఎక్కడైతే ఉందో ఆ లొకేషన్లో సేవ్ చేయండి. సో సి డ్రైవ్లోకి వెళ్ళాక యూజర్స్లో లెనోవో, ఈ పర్టికులర్ లొకేషన్లో ఐ వాంట్ టు సేవ్ దిస్ డాకర్ ఫైల్. సో ఇప్పుడు డాకర్ ఫైల్ అనేది సేవ్ అయిపోయింది నాకు. ఓకే. నెక్స్ట్ నా దగ్గర ఫైల్ ఉంది, డాకర్ ఫైల్ ఏమేమి రాయాలో అవన్నీ రాశాను. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే డాకర్ ఫైల్ని బిల్డ్ చేయాలి. డాకర్ ఫైల్ని బిల్డ్ చేయడం ఎలా? మీకు ఏ సెట్ ఆఫ్ కమాండ్స్ కావాలన్నా కూడా ఇక్కడే ఉంటుంది చూడండి. డాకర్ బిల్డ్. డాకర్ బిల్డ్ ఆప్షన్ పాత్ అంటే URL. ఇదేంటంటే ఇది
ఫైల్ ఎక్కడన్నా గిట్హబ్లో కానీ ఎక్కడన్నా ఉంటే ఆ యూఆర్ఎల్ నుంచి తీసుకొని మీరు పేస్ట్ చేయొచ్చు. బట్ ఐ హ్యావ్ మై డాకర్ ఫైల్ ఇన్ డాకర్ బిల్డ్ గిట్హబ్లో కానీ ఎక్కడన్నా ఉంటే దానికి తీసుకుంటున్నాను. బట్ నా దగ్గర ఆల్రెడీ ఎక్కడ ఉందంటే డాకర్ ఫైల్ లోకల్లో ఉంది. ఆ లోకల్లో ఉన్న ఫైల్ని నేను తీసి లోడ్ చేయాలి. సో లెట్స్ సీ వెల్ ట్యూటోరియల్ పాయింట్ చూడండి, క్లియర్గా మెన్షన్ చేశారు. Where is this? మీకు ఈజీగా ప్రాక్టీస్ కోసం ఒకటి చూపిద్దాం అనుకుంటున్నా. సో అది మీకు చూపిస్తుంది. ఇన్ కేస్ డాక్యుమెంటేషన్లో వెళ్ళినా కూడా మీకు ఈజీగా దొరుకుతుంది అది. ఈ డాక్యుమెంటేషన్లో బిల్డ్ కోసం పెట్టండి. డాకర్ బిల్డ్ ఎక్స్ బిల్డ్ it is completely different. Docker build different, build x different. See, docker build an image from a docker file. ఇదే కదా మన దగ్గర ఫైల్ ఉంది. సో బిల్డ్ చేయాలంటే ఎలా? ఇన్ కేస్ మీకు ఏదైనా కమాండ్ రాలేదనుకోండి, ఐల్ షో యూ విత్ ఎగ్జాంపుల్. సో సింపుల్గా డాకర్ అని టైప్ చేయండి. దీంట్లో బిల్డ్ కదా కావాల్సింది, మీకు ఇక్కడే ఉంటాయి చూడండి. డాకర్ బిల్డ్ an image from a docker file. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ లొకేషన్లో డాకర్ ఫైల్ అనేది సేవ్ చేశాను. నౌ ఐ వాంట్ టు బిల్డ్ ఇట్. డాకర్ build an image from a docker file. See, use docker build option path url and the name of your image. In case మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే this is the better way. దాంట్లో ఎన్ని ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయొచ్చు మీకు కావాలంటే. అర్థమవుతుంది ఏ విధంగా యూజ్ చేయాలి అనేది. దీంట్లో మనం యూజ్ చేసేది మెయిన్గా ట్యాగ్ -t అనేది యూజ్ చేస్తాం. మనం బిల్డ్ చేసి ఈ పర్టికులర్ డాకర్ ఇమేజ్కి ఒక ట్యాగ్ ఇవ్వాలి. ట్యాగ్ ఎందుకు ఇస్తారు? ఇప్పుడు ఈరోజు నేను ఇంజినిక్స్ ఇన్స్టాల్ చేసి ఒక ఇమేజ్ని క్రియేట్ చేశాను. దాని పేరు version 1 ఇంజినిక్స్ అని రాస్తాను. కొంతమంది ఏం చేస్తారు, ఇంజినిక్స్తో ఆ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకొని ఇంజినిక్స్తో పాటు విజువల్ స్టూడియో కోడ్, గిట్ బ్యాష్ అన్ని ఇన్స్టాల్ చేస్తారు. ఇన్స్టాల్ చేసిన తర్వాత దాన్ని కూడా ఏం చేస్తారు, ఇమేజ్ లా క్రియేట్ చేస్తారు. అప్పుడు దానికి ఒక ట్యాగ్ ఇవ్వాలి. ట్యాగ్ రెండింటికి ఒకటే పేరు ఇస్తే రేపు ఫ్యూచర్లో ఎలా అర్థమవుతుంది? సో ప్రతి దానికి కూడా ఒక ట్యాగ్ ఉంటుంది. Now I just want to use docker build. Docker build, and where is this? One second please. నేను ఇందాక అక్కడ చూపించిన వీటన్నిటి సేమ్, నో క్యాచీ, ఫుల్ హైఫన్ ఫుల్. డాకర్ బిల్డ్ డాట్ బిల్డ్ విత్ పాత్. పాత్ అంటే లొకేషన్. మీకు ఏ లొకేషన్లో ఉంది డాకర్ ఫైల్ అంటే అదే లొకేషన్లో మనం ఉన్నాం కదా, అంటే ఏం పెట్టచ్చు, డాట్ అంటే ఏంటి, కరెంట్ లొకేషన్. డాకర్ బిల్డ్ అండ్ దెన్ డాట్. Fail to solve with front-end Docker file version 1. Fail to read the Docker file. Because, see this. దీని మీనింగ్ ఏంటో చెప్పండి. ఎర్రర్ చదివితే సగం ఆన్సర్ వస్తుంది. సగం కాదు, 70% వస్తుంది. నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ. ఆ పర్టికులర్ దాంట్లో ఫైల్ అనేది లేదంటుంది. నో వెరిఫై చేయండి.
లెనోవో అనే దాంట్లో ఆ పర్టిక్యులర్ ఫైల్ అనేది ఉందా లేదా. సో గో బ్యాక్ టు సి యూజర్స్ లెనోవో అండ్ డాకర్ ఫైల్ అనేది ఉంది ఇక్కడ. స్పెల్లింగ్ చూడండి ఏం రాసాను. అది దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. Docker file. Okay, so now I saved it. Now try to build it again. Docker build dot. So I'll just open the file again. Open the file. So the location is in this location and this is the Docker file. Open, no problem. This is my Docker file. Docker build dot. Failed to solve with the Docker file because no such file or directory. What? DOCKER file. Docker DOCKER. Save this as users లో Lenovo ఈ లొకేషన్ లోనే కదా ఉన్నాం. న్యూ నోట్ ప్యాడ్ file. Save this. Now try to run the same. Failed to read the Docker file because open var lib docker temp build kit and Docker file. No such file found. ఇది ఏ లొకేషన్ లో చెక్ చేస్తుంది, C లో యూజర్స్ లో. సో డూ ls ఇక్కడ ఉంది కదా డాకర్ ఫైల్ అండ్ ఇట్ ఈస్ ఎ టెక్స్ట్ ఫైల్. ఎర్రర్స్. ఇప్పుడు ఇక్కడ నేను సేవ్ చేసేది లొకేషన్లో సేవ్ యాజ్ చేస్తుంది సార్. I was want to save as this PC and go to this drive, users and Lenovo, and I want to save this Docker file. Yeah, correct. ఇదే లొకేషన్కి వచ్చింది. Why? Docker file and it is a Docker source file. Yes, this is correct. Now I want to build this Docker file dot Docker file. Okay. Want to use Docker build and the file is in this location. Fail to read the Docker file. Why?
Save the same thing. లిస్ట్ చేయడానికి దీంట్లో వేరే కమాండ్ ఉంటుంది. ఓకే, మీన్ వైల్ ఐల్ డూ దిస్ docker build and the direct in this directory I have the docker file. Load building definition from docker file and transferring docker file to file to solve the front end. ఎందుకు వస్తుంది ఇలా? ఓకే, సో సేమ్ ప్రాబ్లమ్. No such file or directory అని వచ్చింది. Inside the docker file I have this. Okay, I did my command docker build. Okay, it's just docker file with the capital D and small f. The name of the docker file has no extension. It is just docker file with a capital D and small f. Yeah, మనం అదే కదా చేస్తున్నాం. Where am I making mistake? Control N. Save as. With no extension, yeah, no extension, and it is a Docker file. DOCKERFILE. ఇప్పుడు రన్ అవుతుంది చూడండి అది. ఈ ఫైల్ నేమ్, సో సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. యాక్చువల్గా నేను తీసుకునే ఎక్స్టెన్షన్కి ఏం చేశానంటే డాట్ ఈఎక్స్టీ ఇలా ఉన్నాయి కదా, నేను సేవ్ చేసేటప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ చూడండి నేను సేవ్ చేస్తున్నాను డాకర్ ఫైల్. అర్థమైందా? ఎర్రర్ ఇది. సో అందుకే దాన్ని ఏమని చెప్పారంటే విత్ నో ఎక్స్టెన్షన్ తోటి తీసుకోమన్నాడు. సో ఎలా తీసుకున్నానంటే కాపీ దిస్ అండ్ ఓపెన్ ఇట్ ఇన్ ఏ న్యూ ప్యాడ్ అండ్ సేవ్ యాస్ ట్రై చేయండి. సేవ్ యాస్ ఇక్కడ డాకర్ ఫైల్ అని ఉంది కదా, నేను దాని నుంచి దీన్నే తీసుకుంటున్నాను. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేశాను, ఆల్ పెట్టాను. ఆల్ పెడితే టెక్స్ట్ ఫిల్ కింద తీసుకుంటాను. సో యాక్చువల్గా నో ఎక్స్టెన్షన్ అని ఉంటుంది, దీంతో పెట్టాలి. ఓకే, so executor failed at this run because exit code is 100 because apt-get install nginx install చేయమన్నాను దాన్ని. install y. Okay, the package list and building dependencies. యాక్చువల్గా ఏం చేస్తుందో చూడండి ఈ పర్టికులర్ దానికి. సో బిల్డ్ చేయమన్నప్పుడు ఫస్ట్ మీ డాకర్ ఫైల్ ఏం చేస్తారు, ఫస్ట్ బేస్ ఉబుంటూ ఇమేజ్ తీసుకోమన్నారు. దాని తర్వాత apt-get అప్డేట్ చేయమన్నారు, ఇన్స్టాల్ nginx అని అన్నారు. అండ్ ఫైనల్ కమాండ్ ఏం రావాలంటే ఇది బిల్డ్ అయిపోయిన తర్వాత ఇమేజ్ ఈస్ క్రియేటెడ్ అని ఒక ఎకో మెసేజ్ రావాలి. యాక్చువల్గా మనకు కావాల్సిందంటే ఇమేజ్ ఈస్ క్రియేటెడ్ అనేది ఎకో మెసేజ్ రావాలి బయటకి. బట్ సమ్హౌ ఇట్ ఈస్ గెటింగ్ ఫెయిల్డ్ ఎట్ apt-get install. apt-get install -y nginx. So again build the same again. ఇప్పుడు నేను బిల్డ్ చేసే ఇమేజ్ లోకల్లోనా రిమోట్లోనా? కరెక్ట్ కదా. సో ఇప్పుడు నేను బిల్డ్ చేస్తే ఇమేజ్ వస్తుంది, ఆ ఇమేజ్ ఎక్కడ ఉండదు, లోకల్లో. So I just want to cancel this. And do you want to save? No, don't save anything.
apt-get install nginx అని ఒకటే ఇస్తాను. ఇప్పుడు బిల్డ్ చేయండి. -y దేనికి ఎస్ ఆర్ నో అడిగినప్పుడు y ఎస్ కొట్టడానికి. సో ఇప్పుడు నేను దాన్ని తీసేసి మళ్ళీ చేస్తున్నాను చూడండి. do you want to continue yes or no ఇక్కడ అడిగాను. nginx నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే -y ఇస్తాను. ఇన్ కేస్ ఇది కాకపోయినా నేను శాంపుల్ డాకర్ ఫైల్ ఒకటి చూపిస్తాను. ఈ పక్కన వాళ్ళ వెబ్సైట్లో నమ్ముకుంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఇలాంటివి వస్తాయి. మనం డీబగ్గింగ్ చేస్తూ కూర్చుంటాం. సో డాకర్ ఫైల్ వీళ్ళ దగ్గర ఏముంది? సో ఫస్ట్ బిజీ బాక్స్ వీళ్ళు వేరే తీసుకుంటున్నారు. శాంపుల్ డాకర్ ఫైల్ వీళ్ళు ఏమి ఇన్స్టాల్ చేస్తున్నారు? పైథాన్ అనేది ఒకటి ఇన్స్టాల్ చేస్తున్నారు అండ్ యార్న్ ఇన్స్టాల్ అని ఇంకోటి చేస్తున్నారు. ఇది డాకర్ ఫైల్ వాళ్ళది. ఈ డాకర్ ఫైల్ని బిల్డ్ చేస్తే ఒక ఇమేజ్ రావాలి. సో ఈవెన్ ఇది కూడా మనం రన్ చేసి చూద్దాం. క్రియేట్ ఎ ఫైల్ నేమ్ కాల్డ్ డాకర్ ఫైల్ ఇన్ ద సేమ్ ఫోల్డర్ యాజ్ ద package.json. ఇది package.json ఏంటంటే మీ ఒరిజినల్ కోడ్ ఉన్నప్పుడు వస్తుంది. మీ డాకర్ ఫైల్ ఎక్కడ ఉండాలంటే package.json ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూస్లో కంపల్సరీగా అడుగుతారు క్వశ్చన్. వేర్ కెన్ ఐ ప్లేస్ మై డాకర్ ఫైల్ ఇన్ ద రిపాజిటరీ అని అడుగుతారు. సో వేర్ ఎవర్ యూ హ్యావ్ ద package.json యూ నీడ్ టు కీప్ యువర్ డాకర్ ఫైల్ దేర్. అంటే package.json లో ఉండే ఈ ప్యాకేజెస్ ఏదైతే కావాలో డిపెండెన్సీస్ వాటన్నిటిని తెచ్చుకుంటుంది. ఇప్పుడు చూడండి ఏమైంది, ఫినిష్డ్. ప్రాబ్లం ఏంటో తెలుసా? nginx అనేది ఇన్స్టాల్ చేయాలి కానీ ఇక్కడే -y అని పెట్టారు, అది ప్రాబ్లం. -y నేను లాస్ట్లో పాస్ చేశాను. ఇప్పుడు ఇమేజ్ అనేది క్రియేట్ అయింది. ఇమేజ్ని ఎలా చూడొచ్చు? నేను నిన్న కొన్ని కమాండ్స్ చూపించాను మీకు. డాకర్ పుల్, డాకర్ పుష్. ఇమేజెస్ మీ దగ్గర ఉన్నాయనుకోండి, ఆ ఇమేజ్ని చూడాలంటే ఒక కమాండ్ ఉంది. డాకర్ కమాండ్స్ అన్ని దేనితో స్టార్ట్ అవుతాయి? ఏం చూడాలనుకుంటున్నారు? ఇమేజెస్. సి ఇప్పుడు నేను క్రియేట్ చేసింది 54 seconds ago 163 MB. ఓకే, సో ఇప్పుడు నేను క్రియేట్ చేసినాను, దానికి ఒక నేమ్ వస్తుంది, దానికి ఒక ట్యాగ్. నేనైతే ట్యాగ్ ఏమి ఇవ్వలేదు, డాకర్ బిల్డ్ డాట్ అని ఇచ్చాను. బట్ రియల్ టైంలో ఇలా చేస్తారంటే బిల్డ్ ఇప్పుడు నేమ్ లేకుండా దాన్ని ఎలా గుర్తుపడతారు? ఒరిజినల్గా ఏంటంటే రియల్ టైంలో మీరు బిల్డ్ చేసే ఇమేజ్కి ఒక ట్యాగ్ ఇస్తారు. దిస్ ఈజ్ డెవ్, లేకపోతే దిస్ ఈజ్ ఉబుంటు, దిస్ ఈజ్ nginx అని చెప్పేసి ఏదో ఒక ట్యాగ్ ఇస్తారు. ఆ ట్యాగ్ని పాస్ చేయడం ఎలా? -t అనేసి ఫ్లాగ్ ఇస్తారు. -t ఇచ్చినప్పుడు మీరు ట్యాగ్ని పాస్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇమేజ్ బిల్డ్ అయింది. ఈ ఇమేజ్ వద్దు, నాకు బేస్ ఇమేజ్ ఒకటి కావాలి. ఇప్పుడు నేను మళ్ళీ దానికోసం డాకర్ ఫైల్ రాయాలా? అవసరం లేదు. బేస్ ఇమేజ్ని నేను లోకల్లోకి తెచ్చుకోవాలనుకుంటే యాక్చువల్గా డాకర్ హబ్లో ఏముంటాయి? ఇమేజెస్ ఉంటాయి. ఇప్పుడు నాకు ఒక ఇమేజ్ కావాలి, దాని పేరు ఏంటంటే ఉబుంటు. ఫస్ట్ ఆ ఇమేజ్ని నేను పుల్ చేసుకుందాం అనుకుంటున్నాను లోకల్కి. డాకర్ పుల్ ఏ ఇమేజ్? ఉబుంటు. డాకర్ పుల్ ఉబుంటు యూజింగ్ ద డిఫాల్ట్ ట్యాగ్ లేటెస్ట్. ఇప్పుడు డాకర్ హబ్ లో చాలా ఉంటాయి ఉబుంటు మీద. ఉబుంటు అనే ఇమేజ్ నేమ్ విత్ ట్యాగ్స్ చాలా ఉంటాయి, v1 v2 v3 v6 v7 అని. దాంట్లో ఏ ట్యాగ్ ని తీసుకొస్తుంది అన్ని ఇమేజెస్ లో? లేటెస్ట్. లేటెస్ట్ గా ఏదైతే ఉంటుందో అక్కడ దాన్ని తీసుకొస్తాం. సరే, ఇప్పుడు ఇమేజ్ ని డౌన్లోడ్ అయిపోయింది, డాకర్ పుల్ చేశాను. పుల్ చేసి డాకర్ హబ్ దగ్గర నుంచి కావాలంటే ఇమేజ్ ని తెచ్చుకున్నాను. మరి లిస్ట్ అవుట్ చేయాలంటే డాకర్ ఇమేజెస్, ఉబుంటు ట్యాగ్ వచ్చేసి లేటెస్ట్, ఆ ఇమేజ్ ఐడి లాస్ట్ ఎన్ని వీక్స్ కింద క్రియేట్ చేశారంటే 4 weeks ago క్రియేట్ చేశారు దాన్ని. అండ్ దాని సైజ్ చూడండి, ఒక ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్కి ఎంత ఉంది సైజ్? 72 MB. మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ ఉబుంటు అనేది ఆపరేటింగ్ సిస్టమ్ 72 MB ఎలా తీసుకుంది? ఇది మీ అప్లికేషన్ కావాల్సిన బైనరీస్ ఆర్ లైబ్రరీస్ మాత్రమే ఉంటాయి దాంట్లో. ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం కెర్నెల్ ఇవన్నీ ఉండవు, ఓన్లీ బైనరీస్ లైబ్రరీస్ ఉంటాయి. సరే, ఇప్పుడు ఉబుంటు అనే ఇమేజ్ని నేను పుల్ చేశాను.
పుల్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఉబుంటు ఇమేజ్ ఉంది. ఫస్ట్ డాకర్ ఫైల్ రాయమన్నాను. ఫైల్ రాసిన తర్వాత దాన్ని ఏం చేయమన్నాను, బిల్డ్ చేయమన్నాను. బిల్డ్ చేస్తే వచ్చేది ఏంది, ఇమేజ్. ఇమేజ్ని ఏం చేయమన్నాను, రన్ చేయమన్నాను. ఒక ఇమేజ్ని ఎలా రన్ చేస్తారు? సో డాకర్ కమాండ్. సో డిఓసి డాకర్ రన్. ఏ ఇమేజ్ని రన్ చేద్దాం అనుకుంటున్నారు? ఉబుంటు అనుకోండి. సో క్లియర్ ద స్క్రీన్. సో డాకర్ రన్ -it అని ఉంది. -it అంటే ఏంటంటే ఇంటరాక్టివ్ టెర్మినల్. -it ఇంటరాక్టివ్ అంటే కరెక్టే, పాయింట్. కనెక్ట్ అయ్యి ఆ టెర్మినల్ ఇక్కడ రావాలని. -it ఈ మీ ఇమేజ్ నేమ్ ఏంటి, ఉబుంటు /bin/bash. See, unable to find the Ubuntu spelling mistake. So Docker images. ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండానే కాపీ పేస్ట్. డాకర్ రన్ -it మీరు రన్ చేయాలనుకున్న ఇమేజ్ ఇది /bin/bash. ఏమైందో చెప్పండి. కరెక్ట్. యాక్చువల్గా ఇక్కడ ఇదేంటిది, మీ లోకల్ పీసీ. రూట్ అనేది ఎక్కడైనా వింటారు, ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్స్లో, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్. అంటే ఇప్పుడు ఆ కంటైనర్లోకి ఇది లాగిన్ అయిందా లేదా? లాగిన్ అయినట్లే కదా. ఇప్పుడు నా లోకల్ సిస్టంలో నేను డాకర్ ఇన్స్టాల్ చేసుకున్నాను, అందుకని డాకర్ కమాండ్స్ పనిచేసినాయి. ఇప్పుడు ఈ ఉబుంటు సిస్టంలో డాకర్ అనేది ఇన్స్టాల్ చేశాను నేను. ఇక్కడ నేను డాకర్ అని కొడితే ఏమవుతుందో చూడండి, డాకర్ కమాండ్ నాట్ ఫౌండ్. సో క్లియర్గా చెప్పొచ్చు కదా, ఆ కంటైనర్ ఉబుంటు అనే మెషిన్లోకి మీరు లాగిన్ అయ్యారు. ఇప్పుడు ఇమేజ్ని తీసుకున్న ఇమేజ్ని రన్ చేసి ఆ కంటైనర్ ఓపెన్ చేశారు. ఇక్కడ మీరు ఏది సేవ్ చేయాలనుకున్నారో అది సేవ్ చేసుకున్నారు. పాయింట్ నెంబర్ 1 అది. సెకండ్ పాయింట్ ఏంటంటే, ప్రతిసారి ఇలా నేను ఓపెన్ చేసి ఇలాగే వదిలిపెట్టుకోవాలా? బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉండాలి. బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటే చాలు. ఈ కంటైనర్ నేను డాకర్ రన్ అని చెప్పేసి ఇమేజ్ నేమ్ ఇచ్చేసి /bin/bash రాస్తే కంటైనర్ రన్ అయ్యి నాకు దాంట్లోకి తీసుకెళ్ళింది. ఇప్పుడు అలా కాదు, నాకు నేను జస్ట్ రన్ అని కొడితే అది బ్యాక్గ్రౌండ్లో ఎక్కడో చోట రన్ అవుతూ ఉంటే చాలు. సరే, ఫస్ట్ పాయింట్, ఇది రన్ అవుతుంది కదా కంటైనర్, అందుకనే దాంట్లో ఉన్నారు కదా మీరు. నా గో టు కమాండ్ లైన్. నిన్న నేను మీకు చెప్పిన కమాండ్లో డాకర్ ఇమేజెస్, డాకర్ పుల్, డాకర్ పుష్, డాకర్ రన్ అనేది 4 చూసాం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే పిఎస్. డాకర్ పిఎస్ అనేది ఏం చేస్తుంది, రన్నింగ్ కంటైనర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఇప్పుడు ఈ కంటైనర్ రన్ అవుతుంది చూడండి, నేను లాస్ట్ అబౌట్ ఏ మినిట్ ఎగో చేశాను. దానికి ఒక కంటైనర్ ఐడి వస్తుంది, ఇమేజ్ ఉంటుంది, ఇమేజ్కి ఐడి ఉంటుంది. ఇమేజ్ని రన్ చేస్తే ఒక కంటైనర్ వస్తుంది, ఆ కంటైనర్ కూడా ఒక ఐడి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఈ పర్టికులర్ కంటైనర్ అయితే రన్ అవుతుంది. నెక్స్ట్ ఈ కంటైనర్ని స్టాప్ చేయాలి. ఓకే, డాకర్ స్టాప్. ఓకే, అది ఏమైంది, స్టాప్ అయిందా లేదా? ఎలా చెక్ చేస్తారు స్టాప్ అయిందో లేదో తెలుసుకోవాలంటే? పిఎస్ కంటైనర్ అయితే స్టాప్ అయిపోయింది. సో ఇలా కంటైనర్స్ని స్టాప్ చేయాలంటే డాకర్ స్టాప్ అండ్ దెన్ ద కంటైనర్ ఐడి. సరే, ఇప్పుడు ఇందాక నేను ఏం చేశాను, డాకర్ రన్ -it అని ఇచ్చాను. -it అంటే ఇంటరాక్టివ్ టెర్మినల్, అంటే నేను ఇంటరాక్ట్ అవుతాను దీంతో ఇక్కడే అనే దానికోసం ఐటీ చేశాను. ఇప్పుడు ఏంటంటే అది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటే చాలు, నేను దాంట్లోకి లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు. అప్పుడు ఏం చేస్తాను, డిటాచ్డ్ మోడ్ అని ఉంటుంది. సో డాకర్ రన్, ఎక్కడైనా ఇక్కడైనా కమాండ్ కొట్టచ్చు, మీరు ఇక్కడైనా చేయొచ్చు. సో ఓకే, మీ ఇష్టం, నేను ఎక్కడి నుంచి చేస్తాను. డాకర్ రన్ -it, ఇప్పుడు డి రాస్తాను, డిటాచ్డ్ మోడ్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యువర్ ఇమేజ్, ఉబుంటు, అండ్ /bin
స్లాష్ బ్యాష్. కంటైనర్ స్టార్ట్ అయిందా లేదా? సో వెరిఫై దిస్ డాకర్ పిఎస్. నేను నా కంటైనర్లోకి లాగిన్ అయి ఉన్నానా? యాక్చువల్గా డిటాచ్డ్ మోడ్లో అడిగాను, బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటే చాలా కంటైనర్. సరే, ఇప్పుడు ఒక ఇమేజ్ ఉబుంటు అనేది ఉంది. ఆ ఉబుంటు అనే ఇమేజ్ని రన్ చేస్తే కంటైనర్ వచ్చింది. కంటైనర్ రన్ అవుతుంది. ఇప్పుడు నేను ఇమేజ్ని డిలీట్ చేయొచ్చా? సో ఫర్ ఎగ్జాంపుల్ డాకర్ ఆర్ఎం అంటే ఏంటి? రిమూవ్. ఏమేమి రిమూవ్ చేద్దాం అనుకుంటున్నారు? ఐ, ఆర్ఎంఐ. ఇమేజ్ నేమ్ ఏంటి? ఉబుంటు. See, unable to remove reference from Ubuntu because the container is running. అప్పుడు ఏం చేయాలి మీరు? దాన్ని స్టాప్ చేసి తర్వాత డిలీట్ చేయాలి. సో యూ నీడ్ టు యూజ్ డాకర్ స్టాప్ అండ్ కంటైనర్ ఐడి ఇదే కదా, కాపీ దిస్, పేస్ట్ ఇట్. ఇది స్టాప్ అయిపోయిన తర్వాత డాకర్ ఆర్ఎంఐ అండ్ దెన్ ఇమేజ్ నేమ్ వచ్చేసి Ubuntu. See, ఇక్కడ కంటైనర్ ఐడి చూడండి, కాపీ దిస్, పేస్ట్ ఇట్. ఓకే, డాకర్ ఆర్ఎంఐ Ubuntu ఈజ్ యూజింగ్ ఇట్స్ రెఫరెన్స్డ్ ఇమేజ్. అసలు ఫస్ట్ డాకర్ ఇమేజెస్ ఏమున్నాయి చూడండి, అదేదో ఇమేజ్ని రెఫరెన్స్ యూజ్ చేస్తుందంట. ఎఫ్బి ఇదే కదా ఇమేజ్. సో ఈ ఇమేజ్ రెఫరెన్స్ని యూజ్ చేస్తుంది అది. సింపుల్, స్టాప్ చేయండి కంటైనర్ని, దాని తర్వాత ఆ ఇమేజ్ని కావాలంటే రిమూవ్ చేసేయండి. టు స్టాప్ ఏ కంటైనర్, వాట్ ఈస్ ద కమాండ్? డాకర్ స్టాప్ అండ్ దెన్ ద కంటైనర్ ఐడి. హౌ కెన్ యూ రన్ ఏ కంటైనర్ అంటే ఏం చెప్తారు? ఇమేజ్ని రన్ చేయాలి, ఇమేజ్ని రన్ చేస్తే వచ్చేదే కంటైనర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 4 ఇమేజెస్ ఉన్నాయి, ఉబుంటు, సెంటోఎస్, ఎంజినిక్స్ అనేది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎంజినిక్స్ అనే ఇమేజ్ ఉంది మీ దగ్గర, ఈ ఇమేజ్ని రన్ చేయాలి అంటే ఎంజినిక్స్ అనే ఇమేజ్లో ఏమి ఇన్స్టాల్ అయి ఉంటుంది? ఎంజినిక్స్ ఉంటుంది కదా. ఇప్పుడు ఆ ఇమేజ్ని మీరు రన్ చేయాలి. ఎలా? నేను ఆల్రెడీ ఇందాక ఎంజినిక్స్ ఇన్స్టాల్ అని చెప్పాను కదా. ఓకే, సో ఇది ఎంజినిక్స్ ఇమేజే కదా, ఫస్ట్ నేను ఏం ట్యాగ్స్ ఇవ్వకుండా చేశాను. సో ఈ ఇమేజ్ని రన్ చేయాలి. ఇప్పుడు ఎలా? సింపుల్, డాకర్ రన్ -it, నేమ్ ఆఫ్ యువర్ ఇమేజ్ ఏంటి? దానికి ఏం నేమ్ ఉంది? ఏం లేదు. అప్పుడు ఏం చేస్తారు? ఇమేజ్ ఐడి వాడండి, ఏదో ఒకటి, లేకుండా అయితే ఉండదు కదా. అండ్ దెన్ /bin/bash. కంటైనర్లోకి వచ్చారా? ఓకే, నౌ సెకండ్ పాయింట్, ఇమేజ్ ఎంజినిక్స్ అనే ఇమేజ్ ఉంది, దానికి నేమ్ లేదు, ఓన్లీ ఇమేజ్ ఐడి మాత్రమే ఉంది. ఆ ఇమేజ్ ఐడిని బేస్ చేసి నేను దాంట్లోకి లాగిన్ అయ్యాను. సో సీ దిస్, ఇది ఆ పర్టికులర్ ఉబుంటు మెషిన్లో ఫోల్డర్ స్ట్రక్చర్ ఇదంతా. ఇప్పుడు దీంట్లో ఎంజినిక్స్ ఇన్స్టాల్ అయింది. ఎంజినిక్స్ ఇన్స్టాల్ అయ్యింది అంటే అయ్యిందా లేదా అనేది మీరు ఎలా చెక్ చేస్తారు? కాదు, ఎంజినిక్స్ ఇన్స్టాల్ అయ్యిందా లేదా అనేది ఎలా చెప్తారు? సరే మీరు గూగుల్ చెప్పండి. అంటే ఇప్పుడు నాకు ఎంజినిక్స్ తెలియదు, ఎంజినిక్స్ ఇన్స్టాల్ అయ్యిందా అన్నారు, అది రన్ అవుతుందో లేదో నాకు తెలియాలి. గూగుల్ చెప్పండి, ఏం చెప్తారు? చెప్పండి. ఎంజినిక్స్ అది ఓకే, ఎంతేనా ఇంకా అక్కడితో స్టాపా, ఇంకేం లేదా? ఎంజినిక్స్ స్టార్ట్ కమాండ్ కొట్టండి. అసలు ఫస్ట్ రన్ అవుతుందో లేదో తెలుసుకుందాం. స్టాప్ కొట్టామనుకోండి, స్టార్ట్ అని కొడితే అది ఆల్రెడీ రన్నింగ్లో ఉందని చూపించింది అనుకో, సో అది ఉన్నట్లే కదా. sudo systemctl status nginx.
and sudo systemctl status nginx చేసినప్పుడు they are going to get the information about nginx. Stop and start nginx. Stop nginx. మీ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి? Hmm? మీరు బేస్ ఇమేజ్ తీసుకున్నారు కదా, ఇక్కడేమో సూడో సిస్టమ్ సిటిఎల్ అని ఉంది. నేను ఇమేజ్ ని క్రియేట్ చేసేటప్పుడు యాప్ట్ గెట్ ఇన్స్టాల్ అని రాశాను. యాప్ట్ గెట్ ఇన్స్టాల్ సిస్టమ్ సిటిఎల్ అనేది ఏంటంటే ప్యాకేజెస్, ఒకటి ఉబుంటుకు ఒకటి సెంటోఎస్ కి. మరి ఉబుంటులో ఎలా? ఉబుంటు ఇట్లా అయితే కష్టం. మీరు ఏదో ఒకటి ఆన్సర్ అన్న చేయండి. ఓకే, Ubuntu Linux restart Nginx. Sudo type the following command: restart Nginx or sudo service Nginx start. So sudo అంటే ఏంటి? sudo అంటే సూపర్ యూజర్ ని sudo అంటారు. ఇప్పుడు సర్వీస్ nginx స్టార్టింగ్ nginx. ఓకే, అంటే ఇది ఇన్స్టాల్ అయిందా లేదా? అయింది. ఇప్పుడు దాంట్లో nginx రన్ అవుతుంది. ఇప్పుడు అదైతే nginx అయితే రన్ అవుతుంది దాంట్లో, క్లియర్. ఇప్పుడు ఐఏఎస్ ఇన్స్టాల్ చేస్తాను. ఇన్స్టాల్ చేసినప్పుడు ఐఏఎస్ ని, అది డిఫాల్ట్ పేజ్ అంటే ఐఏఎస్ హోమ్ పేజ్ వస్తుంది కదా పోర్ట్ నెంబర్ 80 మీద. ఇట్లా నేను nginx ని కూడా చూడాలి పోర్ట్ నెంబర్ 80 మీద. ఇప్పుడు ఇదేంటిది? లైనక్స్ ఉబుంటు మెషిన్. ఉబుంటు మెషిన్ లో మీకు బ్రౌజర్ ఓపెన్ చేసి చేయడానికి ఏమన్నా ఉందో చూపెట్టడానికి? లేదు. సింపుల్ పాయింట్ అర్థం చేసుకోండి. nginx అనేది ఉంది, అది రన్ అవుతుంది. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి బ్రౌజ్ చేయాలన్నాను? నా లోకల్ బ్రౌజర్లో నుంచి. ఎట్లా? సో ఈ nginx ఏదైతే రన్ అవుతుందో దీన్ని ఎక్స్పోజ్ చేయండి బయటికి. పోర్ట్ నెంబర్ 80 మీద ఎక్స్పోజ్ చేయి. అది ఎక్స్పోజ్ అయిన తర్వాత నువ్వు బ్రౌజర్ నుంచి దాన్ని హిట్ చేయి, అప్పుడు బ్రౌజ్ చేయొచ్చు. పాయింట్ అర్థమైందా? nginx అనేది రన్ అవుతుంది, మీరు అక్కడికి వెళ్ళి అక్కడ బ్రౌజ్ చేయాలంటే నాట్ పాసిబుల్. అక్కడ నాట్ పాసిబుల్. అండ్ ఇంకొక వే ఉంది. ఒకటి కావాలంటే కంటైనర్ రన్ అవుతుంది కదా, దానిలో nginx ఉంది కదా, nginx ని పోర్ట్ నెంబర్ 80 మీద ఎనేబుల్ చేయండి. అది మీ లోకల్ బ్రౌజర్లో ఉన్న పోర్ట్ నెంబర్ 80కి ఈక్వల్ అని చెప్పండి. అప్పుడు మీరు జస్ట్ దాన్ని రన్ చేయగానే ఏమవుతుందంటే మీకు nginx క్రియేట్ చూపిస్తుంది హోమ్ పేజ్. ఇది కాదు, అసలు nginx స్టార్ట్ ఉంది. ఇప్పుడు ఒక పాయింట్, ఐఏఎస్ ఇన్స్టాల్ చేస్తారు కదా, ఐఏఎస్ ఏంటిది? వెబ్ సర్వర్. nginx వెబ్ అప్లికేషన్. nginx ఆపరేట్ వెబ్ సర్వర్. nginx అనేది వెబ్ సర్వరే, ఐఏఎస్ అనేది వెబ్ సర్వరే. ఐఏఎస్ అనే వెబ్ సర్వర్కు ఫోల్డర్ స్ట్రక్చర్ ఏంటి? సిలో ఐనెట్ పబ్ ఉంటుంది, ఐనెట్ పబ్లో రూట్ ఉంటుంది, ఆ రూట్లో మీకు కోడ్ ఫైల్స్ ఉంటాయని చెప్పాను. మరి nginxకి ఫోల్డర్ స్ట్రక్చర్ అర్థమైందా పాయింట్? అప్పుడు అదే ఐఏఎస్ అనుకోండి, ఐనెట్ పబ్లో రూట్ ఉంటుంది, రూట్లో తీసుకెళ్ళి మీ కోడ్ ఫైల్స్ అన్నింటినీ పడేయండి అని అన్నారు. అదే ఐఏఎస్ వెబ్ సర్వర్. మరి nginxకి సరే గూగుల్ అడగండి, ఏమని అడుగుతారు చెప్పండి. ఇది తెలియకపోతే కష్టం. nginx అది ఏం సిగ్గుపడతారు చెప్పండి అంటే. ఇది సెర్చ్ చేయడం రాకపోతే చాలా కష్టం. By default, main nginx configuration file is located at etc nginx and nginx.config. /etc లో /nginx అని ఉంటుందంట. ఇక్కడ etc అనేది ఉందా లేదా? ఇక్కడే ఉంది కదా etc. సో దాంట్లోకి ఎలా వెళ్తారు? cd. దాంట్లో ఇక్కడ ఉంది nginx, cd స్పేస్ nginx. ఆ nginx లో
nginx.config ఫైల్ ఉంటుంది. సో config ఫైల్. సో దాంట్లో ఇలా కూడా చెక్ చేయొచ్చు మీరు. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఈటీసీ అంటే ఏంటంటే కన్ఫిగరేషన్ ఫైల్స్ ఉంటాయి. ఉబుంటూ ఆపరేటింగ్ సిస్టమ్స్లో, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఏంటంటే ఈటీసీ అన్నారంటే నథింగ్ బట్ సి అంటే కన్ఫిగరేషన్ ఫైల్ అని గుర్తుపెట్టుకోండి. ఈటీసీలో ఈటీసీ అంటే కన్ఫిగరేషన్ ఫైల్స్ మాత్రమే ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ కంటైనర్లో ఉన్నాను, నేను చెక్ చేయాలనుకునే చెక్ చేశాను. ఇప్పుడు దీంట్లో నుంచి బయటికి రావాలంటే ఎలా? ఇప్పుడు అర్థమైంది కదా, నేను ఇప్పుడు రూట్ యూజర్ తోటి ఉన్నాను. ఈ కంటైనర్ తోటి నేను బయటికి రావాలి ఫస్ట్. ఎలా? ఇది క్లోజ్ చేయండి, అయిపోద్ది అంటారా? కంట్రోల్ సి వర్క్ ఎగ్జిట్. సార్. ఏం గౌతమ్? కంట్రోల్ సి ఏమైనా వర్కౌట్ అవుతుందా? ఓకే, కంట్రోల్ సి. సరే, గెట్ అవుట్. ఇలాంటి ఏమైనా పని చేస్తాయి. ఎగ్జిట్. ఎగ్జిట్ చేయండి. జస్ట్ ఎగ్జిట్ అని చేస్తే ఆ కంటైనర్లో నుంచి బయటకు వస్తారు. ఇప్పుడు ఆ కంటైనర్ రన్ అవుతుందా, క్లోజ్ అయిపోయిందా? నేను ఎగ్జిట్ చేయగానే డౌట్ వచ్చింది నాకు. అప్పుడు ఎలా? బయటకు వచ్చేసింది. మరి ఎలా? ఫర్ ఎగ్జాంపుల్, డాకర్ రన్ -it. సో డాకర్ ఇమేజెస్లో చూస్తే మీకు ఎన్ని ఇమేజెస్ ఉన్నాయి? ఉబుంటూ ఉంది, ఇంకోటి వేరేదేదో ఉంది. ఉబుంటూనే కాన్సన్ట్రేట్ చేద్దాం. డాకర్ రన్ -it అంటే ఇంటరాక్టివ్ టెర్మినల్, బట్ ఐ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ ఎ డిటాచ్డ్ మోడ్. సో ఇమేజ్ నేమ్ వచ్చేసి ఇది, అండ్ ఐ వాంట్ టు యూజ్ /bin/bash. ఇది రన్ అవుతుంది బ్యాక్గ్రౌండ్లో. ఇప్పుడు ఈ పర్టికులర్ కంటైనర్ రన్ అవుతుందా లేదనేది డాకర్ పిఎస్ తో చెప్పాను. ఓకే, ఈ కంటైనర్లోకి లాగిన్ అవ్వాలంటే ఎలా? ఓకే, కంటైనర్ ఐడి తీసుకొని ఇంకా వాళ్ళకో సరే, దాన్ని గూగుల్ ఏమని టైప్ చేస్తారు చెప్పండి. ఓకే, హౌ టు లాగిన్ ఇంటూ Docker container. See, how do I SSH into a running container? SSH అంటే SSH కనెక్షన్ మీరు ఒక చోట విన్నారు, సెక్యూర్ షెల్ కనెక్షన్. See, SSH into a container. See, Docker PS యూజ్ చేసి ఫస్ట్ ఏం చేస్తారంటే ఉన్న కంటైనర్ ఐడి తీసుకొచ్చుకుంటారు, రన్నింగ్ కంటైనర్ ఐడి. యూజ్ ద కమాండ్ docker exec-it/bin/bash to get a bash shell into the container. అర్థమైందా? కాదు, నేను చెప్తాను. సో ఈ కంటైనర్ రన్ అవుతుంది, దానికి ఒక ఐడియా వచ్చింది, డాకర్ పిఎస్ తోటి చేశారు. ఈ కంటైనర్లోకి లాగిన్ అవ్వమన్నాను, డాకర్ exec-it and then the container ID is this, and you want to log in with a /bin/bash terminal. లాగిన్ అయ్యారు కదా. సో exec అనే కమాండ్ ఇంకొకటి, రన్నింగ్ కంటైనర్లోకి మీరు లాగిన్ అవ్వాలి అంటే exec. లేదు నేను రన్ చేసేటప్పుడే దాని లోపలికి వెళ్ళాలంటే -it. లేదు అది బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వాలంటే -itd. డి అంటే డిటాచ్ మోడ్, -it అంటే ఇంటరాక్టివ్ టెర్మినల్. ఓకే ఓకే, సో ఇలా మీరు కంటైనర్స్ అయితే రన్ చేస్తున్నారు, స్టాప్ చేస్తున్నారు, కావాలంటే ఇమేజెస్ని డిలీట్ చేస్తారు. ఇప్పుడు మీరు పర్ఫామ్ చేసిందంతా ఏంటి? లోకల్. ఇప్పుడు నేను ఒక ఇమేజ్ని లోకల్లో క్రియేట్ చేసుకున్నాను. ఈ ఇమేజ్ని నేను ఇమేజ్ ఏం చేశానంటే నేను కావాలనుకునే సేవ్ చేసుకున్నాను. ఎలా సేవ్ చేశాను? ఎగ్జాక్ట్ అయ్యి ఆ పర్టికులర్ కంటైనర్లోకి నేను ఫైల్స్, ఫోల్డర్స్, ఇన్స్టాలేషన్స్ ఏది కావాలంటే అది చేశాను. చేసిన తర్వాత ఇమేజ్ సేవ్ అయిపోయింది, కంటైనర్లో సేవ్ అయింది. కంటైనర్లో సేవ్ అయిందా, ఇమేజ్లో సేవ్ అయిందా? నీ దగ్గర ఇమేజ్ ఉంది, నీ దగ్గర ఉండేది బేస్ ఇమేజ్. అది తీసుకొని నేను ఏం చేశానంటే లాగిన్ అయ్యాను కంటైనర్లో. అక్కడ నేను ఏం చేశానంటే nginx, టామ్ క్యాట్, గిట్ బ్యాష్ ఇన్స్టాల్ చేశాను, మళ్ళీ సేవ్ కొట్టాను. అంటే నీ ఇమేజ్లో సేవ్ అయిపోయి ఉంటుందా, కంటైనర్లో సేవ్ అయిపోయి ఉంటుందా?
ఇమేజ్ అట్లా ఇలా మీ ఇమేజ్లో సేవ్ అయిపోతే ఇప్పుడు నాలాంటి వాళ్ళు చాలా మంది ఏం చేస్తారు, ఇమేజ్ తీసుకొని దాంట్లో సేవ్ అని కొడితే అందరికీ సేవ్ అయిపోతాయి కదా, కంటైనర్లో సేవ్ అవుతాయి. ఆ కంటైనర్ సేవ్ అయింది. ఇప్పుడు మీకు ఈ కంటైనర్లో సేవ్ అయిన దాన్ని మీరు ఏం చేయాలి, నెక్స్ట్ ఇమేజ్ కింద కన్వర్ట్ చేయాలని ఒక ప్లాన్ వచ్చింది. సో నేను మన రాజశేఖర్ దగ్గర తీసుకున్నప్పుడు V1 అనే ఇమేజ్ తీసుకొని కంటైనర్ పేరు V1 అని పెట్టుకున్నాను. నేను సేవ్ చేసుకున్న తర్వాత దాన్ని ఏం చేశానంటే V2 అని సేవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేయమంటున్నాను, కంటైనర్లో ఉన్నవన్నిటిని కూడా ఒక ఇమేజ్ లాగా క్రియేట్ చేయమంటున్నాను. అప్పుడు ఎలా, see this create docker image. See how to create a docker image from a container. లాజిక్ తెలిస్తే గూగుల్ చేసినా కానీ ఆన్సర్ తేవచ్చు. ఓకే, see క్రియేట్ ఏ బేస్ కంటైనర్. సో కంటైనర్ తీసుకోండి, ఆ కంటైనర్ తీసుకున్న తర్వాత ఇన్స్పెక్ట్ ద ఎలిమెంట్ అండ్ ఇన్స్పెక్ట్ ద కంటైనర్. ఓకే, డాకర్ పిఎస్ ఉంది కదా రన్నింగ్ కంటైనర్స్ గురించి. స్టార్ట్ ద కంటైనర్, డాకర్ స్టార్ట్ అండ్ దెన్ ద కంటైనర్ నేమ్. ఇక్కడ ఇక్కడ ఎంజినిక్స్ పేజ్ వచ్చింది కదా, ఏం చేశారంటే వీళ్ళు పోర్ట్ నెంబర్ మీద ఓపెన్ చేస్తారు. ఒక పర్టికులర్ పోర్ట్ నెంబర్ మీద ఓపెన్ చేస్తే మీ లోకల్ బ్రౌజర్లో ఎంజినిక్స్ చూడొచ్చు. ఆ కంటైనర్లో ఎంజినిక్స్ అనేది ఇన్స్టాల్ అయింది కదా, దాన్ని మీరు బ్రౌజ్ చేయొచ్చు. ఓకే, మాడిఫై ద రన్నింగ్ కంటైనర్. సో ఇఫ్ యూ వాంటెడ్ టు మాడిఫై ద రన్నింగ్ కంటైనర్, ఏం చేస్తున్నారంటే మీకు ias.html ఫైల్ ఉంది కదా, దాంట్లో ఏం చేశారు, మీరు ఏదైనా ఇమేజ్ దగ్గరికి వెళ్ళి VM1 VM2 అని రాశారు కదా ఇమేజ్ని, అంటే మీరు ఓన్ మాడిఫికేషన్స్ చేశారు. అట్లాగే వీళ్ళు ఏం చేస్తున్నారంటే మాడిఫైయింగ్ ద రన్నింగ్ కంటైనర్. ఒక .html పేజ్ ఉంది, ఆ .html పేజ్లో సంథింగ్ రాశారు. టు సేవ్ ద ఫైల్ అండ్ రిటర్న్ టు ద కమాండ్ లైన్, వీ విల్ యూస్ ద docker cp command to copy this file into another running container. And next, see create an image from a container. This is my main point. So at this point we have updated the containers contents of a running container and we keep the container around. To save a docker container we just need to use the docker commit command. So docker commit అనే command మీరు యూజ్ చేసి దాన్ని సేవ్ చేయాలి. ఫస్ట్ చేసిన తర్వాత now look at the docker images list, tag the image name and then create the image with tags, delete the original container. So few steps. డాకర్ కమిట్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు, కమిట్ అనేది దేనికి, ఎప్పుడైనా కానీ చేంజెస్ని సేవ్ చేయడం కోసం. ఇప్పుడు నేను కంటైనర్లో కొత్తగా నేను తీసుకున్నప్పుడు ఏమీ లేవు సాఫ్ట్వేర్స్. ఇప్పుడు నేను ఏం చేశాను, ఎంజినిక్స్ అనేది ఇన్స్టాల్ చేశాను. ఈ ఎంజినిక్స్ అనేది కంటైనర్లో ఇన్స్టాల్ అయింది, ఇమేజ్లోనా, కంటైనర్లో. ఈ కంటైనర్ని నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఇమేజ్గా మార్చాలనుకుంటున్నాను నా కొత్త చేంజెస్ తోటి. ఇమేజ్ పేరు వచ్చేసి image2 అని ఇస్తాను. అలా చేయాలి అంటే ఫస్ట్ నేను చేయాల్సింది ఏంటంటే నా కంటైనర్లోకి లాగిన్ అయ్యి అక్కడ నేను కమిట్ చేయాలి ఫస్ట్ నా చేంజెస్. కమిట్ చేసిన తర్వాత దానికి ఒక ఇమేజ్ ట్యాగ్ ఇవ్వాలి. క్రియేట్ అన్ ఇమేజ్ ఫ్రమ్ ఏ కంటైనర్. టు సేవ్ ఏ డాకర్ కంటైనర్ we just need to use the docker commit command like this. Now look at the docker image list. సో నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను, సో ls చేయండి, నేనే ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయడం అంత పెద్ద ప్రాసెస్ కాకుండా ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తాను, దాన్ని సేవ్ చేసి రన్ చేసేటప్పుడు ఆ ఇమేజ్ దాంట్లో డైరెక్టరీ ఉండాలిగా. సో ఐఎమ్ జస్ట్ రైటింగ్ ఇట్ యాజ్ నాగేంద్ర, దట్స్ ఇట్, అండ్ ఐ వాంట్ టు ఎగ్జిట్ ఫ్రమ్ దిస్. అంటే నా చేంజెస్ పని చేసినా లేదో తెలుసుకోవడం కోసం నాకు ఇదంతా. సో డాకర్ పిఎస్ చేయండి, కంటైనర్ అయితే రన్ అవుతుంది. డాకర్ కమిట్, docker commit చేయమన్నారు. సో see this, docker commit options container repository name and the tag. You need to pass at least one or at most two arguments. ఆర్గ్యుమెంట్స్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దాంట్లో ఇప్పుడు మీరు సింపుల్ ఎగ్జాంపుల్, యూ నీడ్ టు పాస్ అట్లీస్ట్ 1 or 2 ఆర్గ్యుమెంట్స్ అంది. ఇప్పుడు రీసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసేటప్పుడు రీసోర్స్ గ్రూప్ నేమ్ ఒకటే ఇచ్చారు, లొకేషన్ ఇవ్వలేదు, అది తీసుకుంటుందా? అంటే అక్కడ ఎన్ని ఆర్గ్యుమెంట్స్ కావాలి, 2 కావాలి. యాక్చువల్గా ఏంటంటే ఒక రీసోర్స్ గ్రూప్ చేయాలంటే ఆర్గ్యుమెంట్స్ ఎన్ని కావాలంటే 2 కావాలి. ఒకటి రీసోర్స్ గ్రూప్ నేమ్, లొకేషన్. లైక్ ద సేమ్ వే మీరు కమిట్ చేయాలంటే ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ అట్లీస్ట్ 1 or 2 more ఆర్గ్యుమెంట్స్. అంటే సంథింగ్ యూ ఆర్ మిస్సింగ్. నేనేం చేశాను, జస్ట్ డాకర్ కమిట్ అని ఒకటే ఇచ్చాను, దాని పక్కన ఏం రాయాలో ఏం చెప్పలేదు.
see this docker commit nginx base. అసలు nginx base అనేది ఎక్కడి నుంచి వచ్చిందో చూడండి. So docker commit and then the container id is this. See, నేను యాక్చువల్ వాళ్ళు ఏం చేశారంటే ఇమేజ్ నేమే పెట్టి కమిట్ చేశారు. నేను ఏం చేశానంటే కంటైనర్ ఐడి ఇచ్చి కమిట్ చేశాను. నౌ సీ డాకర్ ఇమేజెస్. ఇప్పుడు ఇంకోటి కొత్తది క్రియేట్ అయింది 14 సెకండ్స్ అగో డాకర్ ఇమేజెస్లో. అంటే ఇప్పుడు కొత్త ఇమేజ్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ ఇమేజ్ని రన్ చేస్తున్నాను. ఈ ఇమేజ్ని రన్ చేసినప్పుడు దాంట్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను నేను ఇందాక కంటైనర్లో. ఫోల్డర్ పేరు ఏంటి, నాగేంద్ర అని ఇచ్చాను. సో జస్ట్ కాపీ దిస్ docker run -it and the name the image id is this and I want to log in into /bin/bash. లాగిన్ అయ్యాను కదా, ఇప్పుడు ls చేయండి. ఇందాక నేను సేవ్ చేసిన కంటైనర్లో ఉన్న చేంజెస్ని ఇమేజ్ కింద మార్చాను. ఇమేజ్ కింద మార్చిన తర్వాత మళ్ళీ ఆ ఇమేజ్ని రన్ చేస్తే కంటైనర్ వచ్చింది. ఆ కంటైనర్లో ఉండే ఫోల్డర్. పాయింట్ అర్థమైందా? నేను మీకు నా దగ్గర ఒక సీడీ ఉంది. ఈ సీడీ యూజ్ చేసుకొని సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోండి అని అన్నాను. ఈ సీడీ ఎంతమంది తీసుకుంటారు? చాలా మంది తీసుకుంటారు. సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసేసుకొని మీరు ఏం చేస్తారు, మీ చేంజెస్ మొత్తం ఆ ఫోటోషాప్ ఏదో ఒకటి అనుకోండి చేంజెస్ చేసుకుంటూ ఉంటారు. ఫార్మాట్కి ఇస్తున్నారు మీ సిస్టమ్ని. అప్పుడు ఏం చేస్తారు, మీ లోకల్లో ఉండే సాఫ్ట్వేర్స్ అన్నిటిని మళ్ళీ మీరు ఒక ఇమేజ్ కింద క్రియేట్ చేసుకుంటారు కదా మీరు చేసిన చేంజెస్ అన్నిటిని. ఎందుకంటే మళ్ళీ లోడ్ చేసినప్పుడు అవి రావడం కోసం. లైక్ ద సేమ్ వే ఇది కూడా అంతే. సో ఇమేజెస్ బేస్ ఇమేజ్ ఒకటి తీసుకుంటారు. ఆ బేస్ ఇమేజ్లో మీరు కావాల్సిన సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేస్తారు. ఇన్స్టాల్ చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తారు, సో ఇన్స్టాల్ చేసిన తర్వాత దాన్ని కమిట్ చేస్తారు. కమిట్ చేసిన తర్వాత ఇమేజ్ క్రియేట్ అవుతుంది. ఆ ఇమేజ్ని ఎవరన్నా రన్ చేసుకుంటే వాళ్ళందరికీ ఈ ఫోల్డర్లన్నీ వస్తాయి. ఇప్పుడు నేనైతే ఒక సింపుల్ ఫోల్డర్ చూపించాను, బట్ రియల్ టైంలో ఏంటంటే అప్లికేషన్స్, ఇన్స్టాలేషన్స్, సాఫ్ట్వేర్స్ ఇవన్నీ ఉంటాయి. మెయిన్గా ఉండే ఇమేజ్కి కావాల్సింది ఏంటి అంటే చెప్తాను. ఈ ఇమేజ్ కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చింది అంటే, నేను డెవలపర్, ఇప్పుడు పవర్ షెల్ ఇన్స్టాల్ చేయాలి అని అన్నాను. ఏం చేస్తున్నాను, గూగుల్ ఎదుగుతున్నాను, ఏది పడితే అది ఆడ పడితే ఆడ డౌన్లోడ్ కొట్టుకుంటున్నాను, అన్ని ఇన్స్టాల్ చేస్తున్నాను, చివరికి పనిచేసింది. ఇదే స్క్రిప్ట్ నేను టెస్టింగ్లో ఉండేవాడికి ఒకటికి ఇచ్చాను, వాడు ఎగ్జిక్యూట్ చేయాలి. వాడు నేను ఫస్ట్ అడిగే స్టెప్ ఏంటంటే, ఇది రన్ చేయాలి అంటే నా దగ్గర ఏముండాలి, సాఫ్ట్వేర్ పవర్ షెల్ అంటాం. వాడు అన్నీ ఇన్స్టాల్ చేస్తాడు, కానీ అది వర్క్ అవ్వదు. ఎందుకని, వర్షన్ చేంజ్. సరే నేను వర్షన్ 5.1 వాడుతున్నాను, నువ్వేమో 5.0 వాడుతున్నావు, అది చేంజ్ చేయమన్నా, చేసాడు, వర్క్ అవ్వలేదు. నీ దగ్గర ఏమన్నా క్లారిటీ ఉందా? ఏదేదో పెట్టి ఇన్స్టాల్ చేసావు, చివరికి అది వర్క్ అయింది, వాడికి ఏం వర్క్ కావట్లేదు. నువ్వేం చెప్తావు ఒక్కొక్క టైంలో, నా దాంట్లో వర్క్ అవుతుంది, కావాలంటే చూసుకో, నీ దాంట్లో కాకపోతే నేనేం చేయలేను అంటుంది. సో సమ్ సిస్టమ్ కాన్ఫిగరేషన్స్ లేకపోతే డిపెండెన్సీస్ ఏదో మిస్ అయిపోయి రావట్లేదు. ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఏం చేస్తారంటే ఆ డెవలపర్స్ అందరూ వాళ్ళు ఏదైతే అప్లికేషన్ క్రియేట్ చేద్దాం అనుకున్నారో దాన్ని మొత్తం ఒక ఇమేజ్ లాగా మారుస్తారు. ఆ ఇమేజ్ని మీరు లోడ్ చేసుకొని దాంట్లో ఉండే అన్నీ వస్తాయి, సాఫ్ట్వేర్స్ లేకపోతే ప్యాకేజెస్ అన్నీ వస్తాయి. అప్పుడు మీకు డిపెండెన్సీ అవసరం లేదుగా, నువ్వేమి ఇన్స్టాలేషన్స్ చేయాల్సిన అవసరం లేదుగా, డైరెక్ట్గా వెళ్ళి రన్ చేస్తే చాలా అది రన్ అయిపోతుంది. క్లియరా? అందుకని వచ్చిన కాన్సెప్ట్ ఈ డాకర్ కంటైనరైజేషన్. ఓకే, ఇమేజెస్ని క్రియేట్ చేశారు, రన్ చేశారు, కంటైనర్ వచ్చింది, కంటైనర్లోకి లాగిన్ అయ్యి, ఒక కంటైనర్లోకి ఎలా లాగిన్ అవుతారు ఇప్పుడే చెప్పా, EXEC -IT అంటే ఇంటరాక్టివ్ టైప్. అదే ఇప్పుడు డాకర్ కంటైనర్ రన్ అవుతుంది బ్యాక్గ్రౌండ్లో అనుకోండి, ITT -ITT పెట్టుకుంటే బ్యాక్గ్రౌండ్లో అది రన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇమేజెస్ అయితే ఇంతవరకు క్లియర్ డాకర్లో. నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు ఇమేజెస్ అన్ని ఎక్కడ ఉన్నాయి, మీ లోకల్లో ఉన్నాయి. దీన్ని ఏం చేయాలి, పుష్ చేయాలి. పుష్ చేయాలంటే ఎలా, ఓకే దిస్ డాకర్ పుష్ అని ఇస్తున్నాను. డాకర్ పుష్ ఆప్షన్ నేమ్ ట్యాగ్, మీ ఇమేజ్ నేమ్ ఏంటి, దానికి ఉన్న ట్యాగ్ ఏంటి, అండ్ ఏం పుష్ చేయాలనుకున్నాం. యూజ్ డాకర్ ఇమేజ్ పుష్ టు షేర్ యువర్ ఇమేజెస్ టు డాకర్ హబ్.
నా దగ్గర ఒక డాకర్ హబ్ అకౌంట్ ఉంది, అది ఒకటి సంతోష్. ఆ సంతోష్ దానికి నేను పంపించాలి. ఎలా? సి, పుష్ ఏ న్యూ ఇమేజ్ టు యర్ రిజిస్ట్రీ. First, save the new image by finding the container ID and then commit it to a new image name. సో వాళ్ళు జస్ట్ ఇమేజ్ నేమ్ సేవ్ చేస్తున్నారు. మనకు కావాల్సింది ఏంటంటే పుష్ చేయడం. రిజిస్ట్రీ నేమ్ ఏంటి అండ్ ఏ పర్టికులర్ రిజిస్ట్రీలోకి వెళ్ళాలి అది. ఇంకా ఈజీ ఎగ్జాంపుల్ కావాలి నాకు. సో డాకర్ పుష్ అని ఇస్తాను. ఇది డైరెక్ట్గా సంతోష్ అకౌంట్కి వెళ్తాను. గ్యారంటీ ఏంటి? నేను ఎక్కడైనా సంతోష్ అకౌంట్ నేమ్ ఇచ్చానా? మరి దానికే వెళ్తుందని గ్యారంటీ ఏంటి? అర్థమైంది పాయింట్? ఇప్పుడు అజూర్లో, ఇప్పుడు మీరు పవర్ షెల్లో ఉన్నారు, ఏజీ గ్రూప్ క్రియేట్ రీసోర్స్ గ్రూప్ అని ఇచ్చారు. అది రీసోర్స్ గ్రూప్ క్రియేట్ అవుతుంది. ఏ రీసోర్స్ ఎక్కడ? ఏ సబ్స్క్రిప్షన్లో? సో నువ్వేం చేయాలి? లాగిన్ అవ్వాలి ఫస్ట్. ఇప్పుడు సంతోష్ అకౌంట్ కూడా నువ్వేం చేయాలి? లాగిన్ అవ్వాలి. లాగిన్ అయితే ఆ పర్టికులర్ అకౌంట్కి నువ్వు దీన్ని పుష్ చేయని అర్థం. సో యూ నీడ్ టు యూజ్ డాకర్ లాగిన్. Docker login requires users to sudo root to be root except when login into Docker registry. So Docker login and then your server name. So దానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు చూడండి. సో ఇది మీరు ప్రాక్టీస్ చేస్తారా? చూస్తారా అసలు జస్ట్ ఎలాగనేది? 56 అయింది. పుష్ చేయడం ఎలాగో తెలుసుకోండి. సింపుల్ కమాండ్. ఇమేజెస్ నా దగ్గర లోకల్లో ఉన్నాయి. నేను చేసింది ఏంటంటే ఏ ఇమేజ్ కూడా నేను ట్యాగ్ ఇవ్వలేదు. కావాలంటే మీరు ఇమేజ్ ఐడి తీసుకొని పుష్ చేయండి. బట్ రియల్ టైంలో ఎవరు ఇమేజ్ నేమ్ ఇవ్వకుండా ఎవరు ఉండరు. ఇమేజ్ నేమ్ అయితే అందరు ఇస్తారు. డాకర్ పుష్ ద ఇమేజ్ నేమ్ అండ్ ద రిజిస్ట్రీ వేర్ యూ వాంట్ టు సెండ్. ఆ పర్టికులర్ రిజిస్ట్రీలో రిపాజిటరీ ఉంటుంది. ఆ రిపాజిటరీలోకి వెళ్ళి సేవ్ అయిపోతుంది. సరే, ఇప్పుడు ఈ ఇమేజెస్ ఉన్నాయి నా దగ్గర 3 ఇమేజెస్ ఉన్నాయి. ఈ 3 ఇమేజెస్ని నేను ఈ డాకర్ డెస్క్టాప్లో చూపిస్తాను. ఇమేజెస్లో 3 ఇమేజెస్ ఇవి. కావాలంటే మీరు యూజర్ ఇంటర్ఫేస్ తోటైనా వీటిని డిలీట్ చేయొచ్చు. కంటైనర్స్ అని ఉంది. ఇన్ని కంటైనర్స్ రన్ అవుతున్నాయి. రన్నింగ్ కంటైనర్ ఎగ్జిటెడ్ ఇవి. ఓకే. అండ్ వాల్యూమ్స్ అనేది డిఫరెంట్ కాన్సెప్ట్ చెప్తాను. సో ఓవరాల్గా చెప్తాను. ఇది ఎలా అంటే, మీ దగ్గర ఒక కంటైనర్ ఉంది. కంటైనర్లో అప్లికేషన్ రన్ అవుతుంది. అప్లికేషన్ రన్ అవుతున్నప్పుడు ఏదో ఫామ్ ఇచ్చారు, అప్లికేషన్ ఫామ్. అది ఫిల్ చేస్తారు కదా బయట వరల్డ్ అంతా. ఫిల్ చేసినప్పుడు ఆ డేటా వచ్చేసి ఎక్కడో చోట స్టోర్ అవ్వాలి కదా. సరే, కంటైనర్లోనే స్టోర్ చేశారు. కంటైనర్ ఎగ్జిట్ అయిపోయింది. అప్పుడు డేటా ఎట్లా? కంటైనర్ స్టాప్ అయిపోయింది. పాయింట్ అర్థమైందా? సో కంటైనర్లో అప్లికేషన్ రన్ అవుతుంది. అప్లికేషన్ ఏంటంటే జీమెయిల్ అనుకోండి, లేకపోతే ఏదో ఫీడ్బ్యాక్ ఫామ్ అనుకోండి. ఫీడ్బ్యాక్ ఫామ్ రన్ అవుతుంది. అందరూ ఫిల్ చేస్తున్నారు. ఫిల్ చేసినప్పుడు సబ్మిట్ అని కొట్టగానే ఆ డేటా వచ్చేసి వాళ్ళ నేమ్ ఏంటి, వాళ్ళు ఏ ఫీడ్బ్యాక్ ఇచ్చారని సేవ్ అవ్వాలి ఎక్కడో చోట. అది కంటైనర్లోనే సేవ్ అవుతుంది. సడన్గా కంటైనర్ స్టాప్ అయిపోయింది, ఎగ్జిట్ అయిపోయింది. మరి అప్లికేషన్ పని చేస్తుందా? పని చేయదు. మళ్ళీ మీరు రన్ చేయాలి. మరి పాత డేటా, ఆ పాయింట్ అర్థమైందా? అందుకని ఏం చేస్తారంటే, డేటాని ఏదైనా స్టోర్ చేయాలంటే కంటైనర్స్లో ఎవరు స్టోర్ చేయరు, వాల్యూమ్స్లో స్టోర్ చేసుకుంటారు. దాన్ని ఏమంటారంటే డాకర్ వాల్యూమ్స్. వాల్యూమ్స్ ఆర్ ప్రిఫర్డ్ మెకానిజం ఫర్ persisting data generated and used by Docker containers. సో డాకర్ వాల్యూమ్స్ అనేది వాడతారు. ఇప్పుడు ఒక కంటైనర్కి ఒక వాల్యూమ్ని అటాచ్ చేశాను. డేటా అంతా వచ్చేసి వాల్యూమ్లో స్టోర్ అయింది. దీన్ని ఇప్పుడు వాల్యూమ్ని కావాలంటే హార్డ్ డిస్క్ తీసేసినట్టు తీసేసి వేరే దానికి అటాచ్ చేయొచ్చా? చేయొచ్చు. ఒక పెన్ డ్రైవ్ లాగా ఎట్లా తీసి పెడతారో వేరే దానికి, వేరే సిస్టమ్కి సేమ్ టు సేమ్ వాల్యూమ్స్ కూడా అటాచ్ చేయొచ్చు. కావాలంటే ఒక కంటైనర్కి తీసేసి వేరే కంటైనర్కి అటాచ్ చేయండి. సో యూ కెన్ సేవ్, యూ కెన్ యూజ్ ఎనీవే. కానీ కంటైనర్స్లో డేటా ఎవరు స్టోర్ చేసుకోరు. ఎందుకంటే కంటైనర్ ఎప్పుడైనా ఎగ్జిట్ అయిపోయింది అనుకోండి, దాంట్లో ఉండే డేటా కూడా పోయినట్టే. ఓకే, నెక్స్ట్. ఏదైనా డౌట్ ఉందా ఇప్పుడు ఎవరు చెప్పినప్పుడు? చెప్పిన దాంట్లో ఏదైనా డౌట్ ఉందా? సరే, ఇప్పుడు సంతోష్ని ఒక సంతోష్ని క్వశ్చన్ అడుగుతాను.
డాకర్ ఫైల్ ఎందుకు సంతోష్? ఇమేజ్ ఇమేజ్ కి కన్వర్ట్ చేయండి ఓకే. డాకర్ ఫైల్ ఏముంటాయి? ఫైల్లో రన్, సిఎండి, ఫ్రమ్ ఇవన్నీ ఉంటాయి. ఓకే. డాకర్ ఫైల్ ని బిల్డ్ చేస్తే ఏమొస్తుంది? ఇమేజ్ వస్తుంది. ఇమేజ్ రన్ చేస్తే ఏమొస్తుంది? రన్నింగ్ కంటైనర్స్ ని ఎలా కనుక్కుంటావు? డాకర్ పిఎస్. సరే, రన్నింగ్ అయితే డాకర్ పిఎస్ కనుక్కుంటుంది. మరి ఎగ్జిట్ అని ఇప్పుడు సో ఇక్కడ కంటైనర్స్ ఉంది, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? రన్నింగ్ లో 2 ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ యూజ్ చేయండి, డాకర్ పిఎస్ యూజ్ చేస్తున్నాను. దీంట్లో ఉన్నాను, కంటైనర్ లో ఉన్నాను నేను. ఎగ్జిట్. సో డాకర్ పిఎస్ ఇక్కడ ఏం చూపిస్తుంది? ఒకటి రన్నింగ్ కంటైనర్ ఉంది. మరి ఎగ్జిట్ అయిపోయినా ఎలా తెలుస్తాయి? ఇక్కడైతే నాకు ఎగ్జిట్ అయిపోయినా తెలుస్తున్నాయి. మరి ఇక్కడ అర్థమైంది కదా పాయింట్? అయితే డాకర్ పిఎస్ -a -a అంటే ఆల్. సో ఎగ్జిట్ అయిపోయినా చూపిస్తున్నాయి, అప్ లో ఉన్నది కూడా చూపిస్తుంది. హలో హలో ఓకే. నెక్స్ట్, ఇవి మెయిన్ ఇంటర్వ్యూస్ లో నన్ను అడిగిన క్వశ్చన్స్. హ్యాండీగా మీకుండే డాకర్ కామెంట్స్ కొన్ని చెప్పండి అంటారు. అప్పుడు ఏం చెప్తారు? నాకేం అర్థం కాల.